హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం గుడ్లు ఎండు చేపల కర్రీ ఎలా చేయాలో చూద్దాం, వచ్చేయండి. మీలో కనుక ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసుకున్న సబ్స్క్రైబ్ నాకు ఎంతో మోటివేషనల్గా మరియు ఎంకరేజింగ్గా ఉంటుంది. ముందుగా ఒక ప్లేట్ తీసుకొని అందులో ఆనియన్స్, పచ్చిమిర్చి, స్ప్రింగ్ ఆనియన్స్, టొమాటోస్ అన్నీ కూడా ముందుగా తరిగి పెట్టుకొని ఉంచుకోండి. ఇందులో స్ప్రింగ్ ఆనియన్స్ టోటల్గా ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ముందుగా హాట్ వాటర్లోని ఎండు చేపలు వేసుకొని బాగా క్లీన్ చేసుకోండి. అలాగే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని గుడ్లు, ఎండు చేపలు కొంచెం దోరగా వేపుకొని ఉంచుకోండి. అవి బాగా వేగిన తర్వాత అవి ఒక ప్లేట్లోకి తీసుకోండి. అప్పుడు కొంచెం ఆయిల్ మళ్ళీ వేసి అందులో ఆనియన్స్, పచ్చిమిర్చి, స్ప్రింగ్ ఆనియన్స్ అన్నీ కూడా బాగా వేసుకొని కలుపుకోండి. అవి కొద్దిగా వేగిన తర్వాత టొమాటోస్ కూడా వేసుకొని బాగా వేయించుకోండి. టొమాటోస్ బాగా మగ్గిన తర్వాత మీకు టేస్ట్ సరిపడగా సాల్ట్, కారం వేసుకొని బాగా కలుపుకోండి. ఆ తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న గుడ్లు, ఎండు చేపలు బాగా వేసి కలుపుకొని కొంచెం వాటర్ వేసుకొని కొత్తిమీర కూడా అందులో యాడ్ చేసుకొని మూత పెట్టుకొని బాగా మగ్గనివ్వండి. అది బాగా మగ్గిన తర్వాత ఎంతో టేస్టీ అయిన ఎండు చేపల గుడ్లు కూర రెడీ అయిపోతుంది. మీకు కనుక నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.